హైదరాబాద్ మీర్పేటలో దారుణం జరిగింది. గురుమూర్తి అనే వ్యక్తి భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. ఆపై ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. అంతేకాదు, ఆ ముక్కలను ఎండబెట్టి మళ్లీ పొడి చేశాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. అత్యంత కిరాతకంగా భార్యను చంపిన గురుమూర్తి స్వస్థలం ప్రకాశం జిల్లా జేపీ చెరువు. గతంలో ఆర్మీలో పనిచేశాడు. ప్రస్తుతం DRDOలో అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. జిల్లలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకటమాధవితో నివాసం ఉంటున్నాడు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. గురుమూర్తికి భార్య మీద అనుమానముంది. తరచూ గొడవ పడుతూ ఉండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెను చంపేద్దామని డిసైడ్ అయ్యాడు. అంతకుముందు కుక్కను చంపి ఆ తర్వాత భార్యను చంపినట్టు సమాచారం. కొద్ది రోజుల నుంచి తమ కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురుమూర్తి చేసిన నిర్వాకం బయటకు వచ్చింది. హైదరాబాద్ మీర్పేటలో దారుణం జరిగింది. గురుమూర్తి అనే వ్యక్తి భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. ఆపై ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. అంతేకాదు, ఆ ముక్కలను ఎండబెట్టి మళ్లీ పొడి చేశాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. కూడా ప్రకాశం డిస్టిక్ గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ